హలో ఎవ్రీవన్, నేనైతే ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా వెజ్ బిర్యానీని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నామో మీరు కూడా చూడండి, వీడియోని కంప్లీట్గా చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో మసాలా సామాన్లు అన్నీ ఆయిల్ హీట్ అయ్యాక వేసుకొని బాగా ఫ్రై చేయాలి. న్యూ ఇయర్ అంటే చాలా అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇలా ప్రిపేర్ చేసుకుంటే థ్రిల్లే వేరు. సో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా క్యారెట్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. ఇంకా మనకి ఏ వెజిటేబుల్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసుకొని వేసి బాగా ఫ్రై చేసుకున్నా. తర్వాత టొమాటో ముక్కల్ని మనకు కావాలంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. నేను బీన్స్ కూడా వేసాను, కాకపోతే తక్కువే వేసాను. కొద్దిగా సాల్ట్ వేస్తే బాగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, అందుకని సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనకు కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాం దానికి తగినంత. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మన గ్రీన్ మటన్ అయితే వేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకొని కాసేపు నానబెట్టుకున్న గ్రీన్ మటన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వస్తుంది, అప్పుడు బాగా ఫ్రై అయిపోయినట్టు. అప్పుడు మనం కొద్ది మసాలా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ కొద్ది తెలుసు. తర్వాత కొంచెం పెరుగు, మనం కడిగేసి నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలా కలుపుతుండాలి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. అడుగు పెట్టుకుంటే అలా కలుపుతుండాలి. మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని అంతటిని వేసేసి బాగా కలుపుకోవాలి. మనం ఎన్ని గ్లాస్ రైస్ అయితే తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. మేమైతే 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకున్నాము. ముందుగా మేము కాసేపు నానబెట్టుకొని ఉంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది. సో రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అప్పుడు 5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 10 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే మేము యాడ్ చేసాము. వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని సాల్ట్ని టేస్ట్ చూడాలి, అప్పుడు సాల్ట్ సరిపోతే ఓకే. ఇప్పుడు బాగా మరిగిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా, కొంత గరం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టి బాగా ఉడకనివ్వాలి. అంతే, క్యాప్ పెట్టుకొని కాసేపు పోయిన తర్వాత బిర్యానీ రెడీ. టేస్టీ వెజ్ బిర్యానీ రెడీ.